ఇది జరిగి 4 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. పార్ట్ టైం జాబ్ కింద పిజ్జా షాప్లో వర్క్ చేసేవాడిని. నా చెఫ్ నన్ను లాస్ట్ పిజ్జా డెలివరీ చేయమన్నాడు. పిజ్జా తీసుకుని నేను బయలుదేరాను. పిజ్జా షాప్ ఊరికి కొంచెం దూరంలో ఉండడంతో ప్రతిదీ లాంగ్ డ్రైవ్ అయ్యేది. నాకు ఇంకా గుర్తుంది, అప్పుడు సమయం 7 అవుతుంది. సూర్యుడు అస్తమించాడు. 15 నిమిషాల పాటు హైవే దాటి మట్టి రోడ్లో ప్రయాణించాక నేను చేరుకోవాల్సిన గమ్యం వచ్చింది. అడవి మధ్యలో చెక్కలతో చేసిన ఇల్లది. చుట్టూ చీకటి తప్ప ఏం కనిపించట్లేదు. మోకాళ్ళ ఎత్తుగడ్డి ఆ ఇంటి చుట్టూ ఉంది. నాకు ఇలాంటివి చూడడం కొత్త ఏం కాదు. అందుకే ధైర్యంగా ముందుకు నడిచాను. డోర్ బెల్ లేకపోవడంతో తలుపు తట్టాను. 10 సెకండ్ల లోపే లోపల నుంచి ఎవరో గుమ్మం వైపుగా నడుస్తున్న అడుగుల శబ్దం నాకు వినిపించింది. గుమ్మం వరకు వచ్చి అడుగుల శబ్దం ఆగిపోయింది. లోపల నుంచి నన్ను ఎవరో గమనిస్తున్నారనిపించింది. అప్పుడు ఆ తలుపుకున్న పీప్ హోల్లోంచి నేను చూశాను. పిజ్జా డెలివరీ అని అరిచాను. అప్పుడు నాకు నెమ్మదిగా గంభీరమైన గొంతుతో పిజ్జాని వెనక డోర్ దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. నాకెందుకు అది మంచిది కాదనిపించింది. ఏదో తేడాగా అనిపించింది. ఆర్ యూ షూర్ సార్ అని అరిచాను. నాకు సమాధానం రాలేదు. అడుగుల చప్పుడు కూడా వినిపించట్లేదు. అంటే అతను ఇంకా ఆ గుమ్మం దగ్గరే ఉండి నన్నే చూస్తున్నాడు అనిపించింది. నా మనసు నన్ను వెనక్కి వెళ్ళిపోమంది. కానీ నా బాస్ ఇదివరకు ఇలాగే పిజ్జాని వెనక్కి పట్టుకెళ్ళినందుకు నన్ను చాలా తిట్టాడు. నేను మెల్లగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ఒక చిన్న షెడ్ ఉంది. ఆ షెడ్లో ఒక టేబుల్, 4 చైర్లు ఉన్నాయి. ఒక చైర్లో ఎవరో కూర్చుని ఉన్నారు. అతను అటువైపు తిరిగి ఉండడంతో నాకు తల తప్ప ఇంకేం కనిపించలేదు. నేను కొంచెం ముందుకెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని అరిచాను. ఆ వ్యక్తి కదలలేదు. ఇంకా గట్టిగా ఎక్స్క్యూజ్ మీ అని అరిచాను. నా వెనక నుంచి ఇటురా అని వినిపించింది. తల వెనక్కి తిప్పి చూశాను. ఒక మనిషి గోడ పక్కన ఉన్నాడు. నా వైపు చూస్తూ ఇటురా, నీకొకటి చూపించాలి అన్నాడు. భయంతో నేను బయటికి పరుగులు తీశాను. కారు స్టార్ట్ చేసి బయలుదేరాను. కొంచెం ముందుకెళ్ళాక కారు పక్కకి ఆపి పోలీసులకి ఫోన్ చేశాను. పోలీసులు చాలా సంవత్సరాలుగా ఇంట్లో ఎవరు ఉండట్లేదని, అక్కడికి ఎందుకు వెళ్ళావని అడిగారు. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ పిజ్జా డెలివరీ షాప్లో ఉన్న ఉద్యోగం మానేశాను. ఇప్పటికీ అనుకుంటాను, ముందుకెళ్ళి ఆ చైర్లో ఉన్నది చూసుంటే ఏమై ఉండేదో అని. నైట్ షిఫ్ట్లో పనిచేయడం నరకం. కానీ నాకు అదే టైం కుదరడం వల్ల తరచూ నేను నైట్ షిఫ్ట్లు చేసేవాడిని. ఆఫీస్లో ఎవరు నైట్ షిఫ్ట్లు చేయకపోవడంతో నేను ఒక్కనే ఉండేవాడిని. నాకు తెలిసి ఆ బిల్డింగ్ మొత్తానికి నేను ఒక్కనే ఉండేవాడిని. అంత పెద్ద బిల్డింగ్లో చుట్టూ ఎవరూ లేకుండా చీకట్లో మానిటర్ వెలుగులో వర్క్ చేయడం భయంగానే ఉన్నా అదే చాలా ప్రశాంతంగా ఉండేది. సులువుగా నా వర్క్ కంప్లీట్ చేసుకునేవాడిని. ఆ రోజు ఫ్రైడే, రాత్రి 2 అవుతుంది. నేను పని చేసుకుంటుండగా నా క్యాబిన్ బయట నుంచి ఏదో తప్పుడు వినిపించింది. ఆ సౌండ్ ఏదో డోర్ ఓపెన్ చేసిన సౌండ్లా ఉంది. ఈ టైంకి అది కొత్తగా అనిపించినా నేను పట్టించుకోలేదు. నా పనిలో నేను నిమగ్నం అయిపోయాను. మళ్ళీ ఏదో చప్పుడు నన్ను డిస్టర్బ్ చేసింది. ఈసారి ఆ చప్పుడు కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు వచ్చే చప్పుడు. అప్పుడు నా దృష్టి ఆ సౌండ్ వైపు మళ్ళింది. ఆఫీస్లో నాతో పాటు ఎవరు వర్క్ చేయటం లేదని నాకు కరెక్ట్గా తెలుసు. ఎవరా అని చూడడానికి నా చైర్ మీద నిలబడ్డాను. ఆ చీకట్లో ఆ కంప్యూటర్ లైట్ నాకు క్లియర్గా కనబడుతుంది. అప్పుడు నేను ఒక పని చేశాను. ఇప్పటికీ అలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటున్నాను. అక్కడ ఎవరైనా ఉన్నారా అని అరిచాను. నా కొలీగ్స్ ఎవరైనా సమాధానం చెప్తారనుకున్నాను. కానీ అనుకున్న దానికి విరుద్ధంగా ఆ వెలిగే కంప్యూటర్ స్క్రీన్ ఒక్కసారిగా ఆగిపోయింది. మళ్ళీ ఆఫీస్ అంతా ఒక్కసారి చీకటైపోయింది. ఒక్కసారి నాలో భయం మొదలైంది. నేను ఏ క్యాబిన్లో ఉన్నానో వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం నా మానిటర్ ఆఫ్ చేశాను. చప్పుడు చేయకుండా వేరే క్యాబిన్లోకి వెళ్ళాను. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియక నేను అక్కడే కూర్చునిపోయాను. అలా ఎంతసేపు కూర్చున్నానో దేవుడికే తెలుసు. అలా చాలాసేపు ఎదురు చూశాక మెల్లగా అన్ని క్యాబిన్స్ దాటుకుంటూ ఎగ్జిట్ డోర్ చేరుకున్నాను. నా అనుమానం నిజమైంది. ఎగ్జిట్ డోర్ దగ్గరలో ఉన్న ఇండోర్ ప్లాంట్ వెనకాల బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి దాక్కుని ఉన్నాడు. నేను అతన్ని చూడడం అతను గమనించలేదు. ఆ సమయంలో లిఫ్ట్ కోసం వెయిట్ చేయడం నాకు మంచిది అనిపించలేదు. సో క్యాజువల్గా డోర్ ఓపెన్ చేసి మెల్లగా డోర్ క్లోజ్ చేసి కిందకి దిగడం స్టార్ట్ చేశాను.
2 ఫ్లోర్లు దిగాక ఎగ్జిట్ డోర్ ఎవరో బలంగా ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ మెట్లు దిగుతున్న శబ్దం నాకు వినపడింది. భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టాను. నా వెనకొచ్చే అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. అలా పరిగెడుతూ గ్రౌండ్ ఫ్లోర్ చేరుకుని ఫ్రంట్ డోర్ నుంచి బయటకు వచ్చేసాను. లోపల ఉన్నది ఎవరో తెలియదు కానీ నన్ను బయట దాకా వెంబడించలేదు. బయటకు రాగానే పోలీసులకి, నా బాస్కి ఫోన్ చేశాను. నా బాస్ నాకు తప్ప ఎవరికి నైట్ షిఫ్ట్ ఇవ్వలేదని చెప్పాడు. పోలీసులు బిల్డింగ్ మొత్తం వెతికారు కానీ వాళ్ళకి ఎవరూ కనిపించలేదు. అతను బ్లాక్ డ్రెస్ వేసుకోవడం వల్ల నేను అతని ముఖాన్ని పోలీసులకి చెప్పలేకపోయాను, ఎలా ఉంటాడో వివరించలేకపోయాను. ఆ సంఘటన జరిగిన వారం వరకు నేను నైట్ షిఫ్ట్లు చేశాను. కానీ ఈసారి లిఫ్ట్తో సహా అన్ని డోర్లు నేనే సొంతంగా లాక్ చేసుకునేవాడని. అయినా సరే నన్ను ఒక పీడకలలా ఆ నైట్ షిఫ్ట్ ఇంకా వెంబడిస్తుంది. ఆ రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను వర్క్ చేసే పిజ్జా షాప్ క్లోజింగ్ టైం అది. నేను ఇంటికి బయలుదేరుతుండగా ఫోన్ రింగ్ అయింది. అప్పటికే అందరూ వెళ్ళిపోవడంతో నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. ఎవరు మాట్లాడలేదు. 1 నిమిషం తర్వాత మళ్ళీ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. నిశ్శబ్దం. నేను ఫోన్ పెట్టేబోతుండగా వణుకుతూ బలహీనమైన గొంతుతో ఒక ముసలావిడ తనకు ఒక రెగ్యులర్ సైజ్ పిజ్జా కావాలంది. ఫోన్లో ఆవిడతో మర్యాదగానే మాట్లాడుతున్నా మనసులో చాలా నిరాశపడ్డాను. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఈ ఆర్డర్ ఏంటి అని. ఆవిడ్ని హోల్డ్లో పెట్టి నా బాస్కి పిజ్జా డెలివరీ అడుగుతున్నారని చెప్పాను. నా బాస్ నన్ను వెళ్ళమన్నాడు. ముందు కొంచెం అప్సెట్ అయినా టిప్ కోసం వెళ్దాం అనుకున్నా. అందులోనూ ముసలి వాళ్ళు టిప్ ఎక్కువ ఇస్తారు. ఆవిడ చెప్పిన అడ్రస్ నోట్ చేసుకొని 30 నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పే లోపే ఆవిడ ఫోన్ పెట్టేసింది. నాకు అది చాలా రూడ్గా అనిపించింది. చెఫ్కి పిజ్జా ప్రిపేర్ చేయమని చెప్పాను. నా బాస్ నాతో లాస్ట్ పిజ్జా డెలివరీ చేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. టైం 12 అవుతుండగా పిజ్జా తీసుకుని బయలుదేరాను. ఆవిడ ఇల్లు నాకు 7 మైళ్ళ దూరంలో ఉంది. ఆ దారి చాలా నిశ్శబ్దంగా ఉంది. ఏదోలా నేను ఆ ఇంటికి చేరుకున్నాను. అదొక చిన్న ఇల్లు, చుట్టూ ఖాళీ స్థలంతో చాలా నిర్మానుషంగా ఉంది. గుమ్మం దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను. ఇల్లంతా చీకటి. నాకు ఆవిడ రాంగ్ అడ్రస్ ఇచ్చి ఉండకపోతే బాగుండేది అనుకున్నాను. మళ్ళీ తలుపు కొట్టాను. ఇంకా నిశ్శబ్దం. నేను ఇంక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు విండో దగ్గర ఎవరో నిలబడి ఉండడం గమనించాను. భయంతో నా అడుగులు తడబడ్డాయి. అయినా 2 అడుగులు ముందుకేసి కిటికీలోకి చూశాను. 70 ఏళ్ళు పైబడిన ఒక ముసలావిడి ముఖంలో ఏ విధమైన ఎక్స్ప్రెషన్ లేకుండా నా వైపే తీక్షణంగా చూస్తుంది. నేను విండోలో నుంచి పిజ్జా తెచ్చాను అని అరిచాను. అప్పటికే ఆవిడలో ఏ చలనం లేకపోవడంతో ఇంకా గట్టిగా పిజ్జా అని అరిచాను. అప్పుడు ఆవిడ ముఖం మీద ఒక నవ్వు చూశాను. అది మామూలు నవ్వు కాదు. ఆ నవ్వుకి నా వెన్నులో వణుకు పుట్టింది. ఆ రోజు నేను చూసిన పైశాచికమైన నవ్వు నాకు ఇంకా గుర్తుంది. అప్పటికే భయంతో వణికిపోతుందని నేను ఇంకా ఛాన్స్ తీసుకోలేక కార్ దగ్గరికి పరిగెత్తాను. పిజ్జాని ప్యాసింజర్ సీట్లో ఉంచి కార్ స్టార్ట్ చేసి నా బాస్కి మెసేజ్ చేశాను. వెళ్ళే ముందు ఒక్కసారి ఆ ఇంటి వైపు చూద్దాం అనుకునే లోపు అదే పైశాచికమైన నవ్వుతో విండో మీద చేతులేసి ఆ ముసలావిడ నన్నే చూస్తుంది. యాక్సిలరేటర్ రేస్ చేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాను. అప్పటి నుండి నా బాస్ నన్ను లేట్ నైట్ డెలివరీకి పంపించడం మానేశాడు. అప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు జాన్. నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి అతను కూడా బయటకు వచ్చేవాడు. ఏదో నా విండో వైపు చూస్తూ నేను ఎప్పుడు బయటకు వస్తానో నన్ను గమనిస్తున్నట్లు. అతని వయసు 18 సంవత్సరాలు ఉండొచ్చు. అతను ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. ఫ్రెండ్స్ ఎవరు లేరేమో. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఎప్పటికప్పుడు నా చేష్టలతో అతనికి చెప్తూనే ఉన్నాను నాకు అతనంటే ఇష్టం లేదని. కానీ అతనికి అవి అర్థం కాలేదు. ఒకరోజు ధైర్యం చేసి అతనికి చెప్పేశాను, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నన్ను ఒంటరిగా వదిలేయి. అది వినగానే అతను నా వైపు చాలా పైశాచికంగా చూశాడు. ఏదో చిన్నపిల్లల దగ్గర బొమ్మ లాగేసుకున్నట్టు అతను నా మీద అలగడం నాకు చాలా కొత్తగా భయంగా అనిపించింది. ఒకరోజు రాత్రి మా పేరెంట్స్ పని మీద ఊరెళ్ళడంతో నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. నా ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుండగా నా మంచం సడన్గా కదిలింది. భయంతో మెల్లగా మంచం కిందకు చూశాను. అక్కడ జాన్ని చూడగానే భయంతో గట్టిగా అరిచాను. అతను మంచం కింద నుంచి బయటకు వచ్చేలోపు
నేను ఇంటి బయటికి పారిపోయాను. జాన్ వాళ్ళ ఇంటికెళ్ళి ఆపకుండా తలుపు కొడుతూనే ఉన్నాను. చివరికి వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చారు. అప్పటికీ జాన్ ఇంకా బయటకు రాకపోవడంతో నేను పోలీసులకు ఫోన్ చేశాను. పోలీస్కి చెప్పొద్దని వాళ్ళ పేరెంట్స్ నుండి భయపెట్టారు, బ్రతిమాలారు. కానీ నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. పోలీసులు వచ్చి అతన్ని నా రూమ్లోనే పట్టుకున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతను ఇది అతనికి మొదటిసారి కాదని, చాలాసార్లు ఇలానే నా మంచం కింద ఉన్నాడని ఒప్పుకున్నాడు. జాన్ రూమ్లో నా ఫోటో చాలా పోలీసులకు దొరికాయి. నన్ను చాలా భయపెట్టిన ఫోటో ఏంటంటే నేను నిద్రపోతుండగా నా రూమ్ నుంచి జాన్ నన్ను తీసిన ఫోటో. నా కొడుకు 18 బర్త్డేకి కార్ కొనడానికి వెతుకుతున్నాను. అన్ని రొటీన్ వెబ్సైట్స్లో వెతుకాను. cars.com, ఈబే. నేను అనుకున్నట్టే ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక వారం సెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక O3 టయోటా క్యామ్రీ కనిపించింది. దానికి 67,000 మైల్స్, యాక్సిడెంట్స్ లేవు, డ్యామేజ్ లేదు, మంచి కండిషన్లో ఉంది. కేవలం 3,50,000కే. అలాంటి కార్కి ఆ అమౌంట్ నాకు చాలా మంచి డీల్ అనిపించింది. ఆ సెల్లర్ నాకు 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాడు. నేను ఈజీగా కార్ చూడడానికి వెళ్ళగలను అనిపించింది. ఏ టైంకి కార్ చూడడానికి వస్తానో అతనికి కాల్ చేసి చెప్పాను. అతను మాట్లాడడానికి సాధారణ వ్యక్తిలానే ఉన్నాడు. కార్ కండిషన్ అంతా బాగుందని అతను నమ్మకంగా చెప్పాడు. అతని పేరు బాబ్ అని చెప్పాడు. 3,50,000 పట్టుకొని నేను బయలుదేరాను. కానీ మనసులో అతనితో బేరమాడి తగ్గిద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పిన టైంకి 15 మినిట్స్ ముందే నేను అక్కడికి చేరుకున్నాను. ఊరికి కొంచెం దూరంలో మట్టి రోడ్డు పక్కన ఒక ఇల్లు, చుట్టూ ఖాళీ స్థలం. నా కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాను. గరాజ్ ఓపెన్ చేసి ఉంది. అందులో చాలా కార్ పార్ట్స్ ఉన్నాయి. అతను చెప్పిన కార్ నాకు ఎక్కడా కనిపించలేదు. ఒకే ఒక చిన్న ట్రక్ ఉంది. నేను ఇంటి డోర్ దగ్గరికి వెళ్ళాను అడ్రస్ చెక్ చేసుకోవడానికి. అది కరెక్ట్ అడ్రస్. 5 నిమిషాల పాటు డోర్ కొట్టి ఇంకా అతనికి కాల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కాల్ చేశాను. ఇంట్లో నుండి అతని సెల్ రింగ్ అయిన సౌండ్ నాకు వినిపించింది. నేను ఇప్పుడు చాలా అయోమయంలో ఉన్నాను. ఇదే నేను రావాల్సిన ఇల్లని నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కానీ అతని ఇంట్లోనే ఉంటే తలుపెందుకు తీయడం లేదు? ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి నేను కిటికీలో నుండి లోపలికి చూశాను. చాలా చీకటిగా ఉండడంతో లోపల ఏముందో నాకు పెద్దగా కనిపించలేదు. ఆ గదిలో ఒక పాత డైనింగ్ టేబుల్ కనిపించింది. దాని ఎదురుగా ఉన్న బ్యాక్ డోర్ దగ్గర నాకు ఒక మనిషి ఆకారం కనిపించింది. వాడు బాబ్ అయి ఉంటాడని నేను విండో గ్లాస్ మీద నాక్ చేశాను. కానీ అతనిలో ఏ చలనం లేదు. నేను ఇంటి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాను. అతనికి నేను తలుపు కొట్టిన చప్పుడు ఎందుకు వినపడలేదో నాకు అర్థం కాలేదు. నేను బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్ఘాంతపోయాను. ఆ బ్యాక్ డోర్ దగ్గర మమ్మిఫై చేసిన మనిషి శరీరం నాకు కనపడింది. నేను భయంతో నా కార్ దగ్గరికి పరుగులు తీశాను. కార్ స్టార్ట్ చేసి వెళ్లే ముందు మరొకసారి ఆ కిటికీ వైపు చూశాను. ఆ కిటికీ కొంచెం తెరిచి ఉంది. ఆ తెరిచిన కిటికీ ఖాళీలో నుండి నా వైపే చూస్తున్న కళ్ళు నాకు కనిపించాయి. ఇంటికి వెళ్ళే వరకు నేను కార్ని ఎక్కడా స్లో చేయలేదు. ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే ఆ కార్ పార్ట్స్, ఆ మమ్మీఫైడ్ బాడీ, ఆ టొయోటా కార్ లేకపోవడం, నన్ను అక్కడికి ఎందుకు రమ్మన్నాడు? అతను చెప్పిన టైంకి వెళ్ళుంటే నాకేమయ్యేదో? నేను కూడా ఒక మమ్మీని అయిపోయి ఉండేవాడినేమో. అది బెంగళూరులోని మార్కెట్. శీతాకాలం మంచు దట్టంగా కురుస్తుంది. ఒక ఇంట్లో మాథ్యూ అనే చిన్న పిల్లాన్ని చూసుకోవడానికి నన్ను బేబీ సిటర్గా అపాయింట్ చేసుకున్నారు. ఆ ఇంట్లో అందరూ ఆ రోజు ఊరు వెళ్ళడంతో ఇంట్లో నేను మాథ్యూ మాత్రమే ఉన్నాను. టైం 11 అవుతుంది. అప్పటికే మాథ్యూ నిద్రపోతున్నాడు. నేను హాల్లో టీవీ చూస్తున్నాను. అప్పుడు నాకెవరో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. అప్పటికే అర్ధరాత్రి కాబోతుంది. నేను డోర్ ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. 10 సెకండ్లు దాటకుండానే 2 వ్యక్తులు తలుపు తెరవమని డోర్ని బలంగా బాధడం మొదలు. అది వినగానే నా గుండె ఆగిపోయింది. నేను కర్టెన్ ఓపెన్ చేసి విండోలో నుండి బయటకు చూశాను. విండో బయట ఎవరు నిలబడి నన్నే చూస్తున్నారు. నేను భయంతో కుప్పకూలిపోయాను. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని ఫోన్ కోసం పరుగులు తీశాను. పోలీసులకి కాల్ చేస్తే మంచు కారణంగా ఇక్కడికి చేరుకోవడానికి
1 గంటైనా పడుతుందన్నారు. నన్ను మాథ్యూని పోలీసులు వచ్చే వరకు ఎక్కడైనా దాక్కోమని చెప్పారు. పోలీస్ వచ్చే వరకు నన్ను లైన్లోనే ఉండమన్నారు. కానీ కంగారులో ఫోన్ కట్ చేసి లివింగ్ రూమ్లోకి వెళ్ళాను. అప్పటికే ఆ తలుపు చప్పుళ్ళు ఆగిపోయాయి. మళ్ళీ విండో కట్టెన్ పక్కకు తీసి చూశాను. ఈసారి అక్కడ ఎవరూ కనపడలేదు. ఇంతలో పక్క గదిలో విండో గ్లాస్ భళ్ళున పగిలిన చప్పుడు నాకు వినపడింది. అది విని నా కాళ్ళు వణికిపోయాయి. వాళ్ళు అద్దం పగలగొట్టుకొని లోపలికి వస్తున్నారని అర్థమైంది. మాథ్యూని అక్కడ వదిలి నేను వెళ్ళలేను. తన కోసం పైకి పరిగెట్టాను. కానీ నేను పైకి వెళ్ళి మాథ్యూని లేపేసరికే వాళ్ళు మెట్లెక్కుతున్న చప్పుడు, నవ్వులు నాకు వినపడ్డాయి. మాథ్యూ నోరు నొక్కి అతని రూమ్లో ఉన్న కబోర్డ్లో ఇద్దరం దాక్కున్నాం. అందులో ఒక్కో నిమిషం గంటలా అనిపించింది. మాథ్యూ బెడ్రూమ్ బయట వాళ్ళ అడుగులు వినిపించాయి. మాథ్యూ భయంతో ఊపిరి బలంగా తీసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఒకరికంటే ఎక్కువ మంది మా కోసం వెతుకుతున్నారు. గదిలో దాక్కోవడానికి కూడా ఎక్కువ ప్రదేశాలు లేవు. నా జీవితం మొత్తం ఆ క్షణం నా కళ్ళ ముందు కనిపించింది. నేను షూర్గా ఈరోజు చచ్చిపోతానని అనిపించింది. ఇంతలో మాకు పోలీస్ సైరన్ వినపడింది. రూమ్లో మా కోసం వెతుకుతున్న వాళ్ళలో ఒకడు పోలీసులు వచ్చేశారు అన్నాడు. వాళ్ళు పారిపోతున్న శబ్దం వినిపించి నేను మెల్లగా కబోర్డ్ డోర్ ఓపెన్ చేశాను. బయటంతా మంచుతో కప్పేసి ఉండడంతో పోలీసులు దొంగల అడుగుజాడలను కనిపెట్టగలిగారు. ఆ అడుగులు మాథ్యూ ఇంటి పక్కన ఉన్న షెడ్ వైపుగా ఉన్నాయి. పోలీసులు వాటి ఆధారంగా ఆ దొంగల్ని పట్టుకున్నారు. మేము అనుకున్నట్టుగా వాళ్ళిద్దరు కాదు, 5గురు.